బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్, సంపుటి 8, పుస్తకం 82. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో యుద్ధంలో ఉన్న అవిశ్వాసుల శిక్ష. సంఖ్య 794. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉక్లు తెగకు చెందిన కొందరు ప్రవక్త వద్దకు వచ్చి ఇస్లాంను స్వీకరించారు. మదీనా వాతావరణం వారికి సరిపోలేదు కాబట్టి వారిని దానంగా ఇచ్చిన పాలు ఇచ్చే వంటల మంద వద్దకు వెళ్ళి వాటి పాలు మరియు మూత్రాన్ని ఔషధంగా త్రాగమని ఆదేశించారు. వారు అలాగే చేశారు మరియు తమ అనారోగ్యం నుండి కోలుకుని ఆరోగ్యవంతులైన తర్వాత వారు ఇస్లాం నుండి వైదొలిగి ఒంటెల కాపరిని చంపి ఒంటెలను తీసుకుపోయారు. ప్రవక్త వారిని వెంబడించడానికి కొంతమందిని పంపగా వారు పట్టుబడి తీసుకురాబడ్డారు. అప్పుడు ప్రవక్త వారి చేతులు కాళ్ళు నరికివేయాలని, వారి కళ్ళకు వేడి చేసిన ఇనుప ముక్కలతో వాతలు పెట్టాలని మరియు వారు చనిపోయేంత వరకు నరికిన వారి చేతులు కాళ్లకు గార పట్టవద్దని ఆజ్ఞాపించారు. సంఖ్య 795. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఉరైనా తెగకు చెందిన పురుషుల చేతులు కాళ్ళు నరికివేశారు మరియు వారు చనిపోయేంత వరకు రక్తస్రావం అవుతున్న వరకు వారి అవయవాలకు గార పట్టలేదు. సంఖ్య 796. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ఓకులు తెగకు చెందిన ఒక బృందం ప్రవక్త వద్దకు వచ్చింది. వారు అస్సుఫా ప్రజలతో కలిసి నివసిస్తున్నారు. కానీ మదీనా వాతావరణం వారికి సరిపడకపోవడంతో వారు అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు వారు వాళ్ళ ప్రవక్త, మాకు పాలు ప్రసాదించు అని అన్నారు. ప్రవక్త గారు ఇలా అన్నారు, అల్లాహ్ ప్రవక్త గారి ఒంటెలను ఉపయోగించడం తప్ప మీకు వేరే మార్గం నాకు కనిపించడం లేదు. కాబట్టి వారు వెళ్ళి ఒంటెల ప్రాలు మరియు మూత్రాన్ని ఔషధంగా త్రాగి ఆరోగ్యంగా మరియు బలిష్టంగా మారారు. తర్వాత వారు గొర్రెల కాపరిని చంపి ఒంటెలను తీసుకువెళ్లారు. సహాయం కోరిన ఒక వ్యక్తి అల్లా ప్రవక్త గారి వద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని వెంబడించడానికి కొంతమందిని పంపగా వారు మధ్యాహ్నానికి ముందే పట్టుబడి తీసుకురాబడ్డారు. ప్రవక్త గారు కొన్ని ఇనుప ముక్కలను ఎర్రగా కాల్చమని ఆజ్ఞాపించారు మరియు వాటితో వారి కళ్ళకు వాతలు పెట్టారు. వారి చేతులు మరియు కాళ్ళను నరికివేశారు. వాటికి మంట పెట్టలేదు. తర్వాత వారికి అల్ హర్రా అనే ప్రదేశంలో ఉంచారు మరియు వారు చనిపోయే వరకు తాగడానికి నీరు అడిగినప్పుడల్లా వారికి నీరు ఇవ్వలేదు. అబూ కిలాబా ఇలా అన్నారు, ఆ ప్రజలు దొంగతనం, హత్యలు చేసి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు వ్యతిరేకంగా పోరాడారు. సంఖ్య 797. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం పైన జరిగిన ఇప్పటికి 3 సార్లు వచ్చింది. ఇది 4వసారి. మనం దీన్ని ఇప్పటికీ చాలాసార్లు చదివాం. సంఖ్య 798. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా అన్నారు, పునరుత్థాన దినాన ఆయన నీడ తప్ప మరే నీడ ఉండనప్పుడు 7 వ్యక్తులు అల్లా నీడలో ఉంటారు. వారు ఎవరంటే 1 న్యాయమైన పాలకుడు, 2 అల్లా ఆరాధనలో పెరిగిన ఒక యువకుడు, 3 అల్లాహ్ను ఏకాంతంలో స్మరించుకుంటూ కన్నీళ్లు పెట్టుకునే వ్యక్తి, 4 మసీదులతో హృదయం ముడిపడి ఉన్న వ్యక్తి. మసీదులలో తప్ప సామూహిక ప్రార్థనలు చేసేవాడు. మసీదులో తప్పనిసరి సామూహిక ప్రార్థనలు చేసేవాడు. 5 అల్లాహ్ కోసం ఒకరినొకరు ప్రేమించుకునే 2 వ్యక్తులు. 6 ఉన్నత వంశానికి చెందిన ఒక అందమైన స్త్రీ తనతో అక్రమ సంబంధం చేయమని పిలిచినప్పుడు నేను అల్లాహ్కు భయపడుతున్నాను అని చెప్పే వ్యక్తి. మరియు 7 తన కుడి చేయి ఏమి ఇచ్చిందో తన ఎడమ చేతి కూడా తెలియకుండా రహస్యంగా దానం చేసే వ్యక్తి. సంఖ్య 799. సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు, ఎవరైతే తన కాళ్ళ మధ్య ఉన్న దానిని మరియు తన దవడల మధ్య ఉన్న దానిని యొక్క పవిత్రతకు నాకు హామీ ఇస్తారో అతనికి నేను స్వర్గానికి హామీ ఇస్తున్నాను. సంఖ్య 800. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఒక కథనాన్ని చెబుతాను, నా తర్వాత మరెవరు మీకు దానిని చెప్పరు. నేను దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నుండి విన్నాను. ప్రవక్త గారు ఇలా చెప్పగా నేను విన్నాను, ఆ గడియ రాదు. లేదా ఇలా అన్నారు, ఆ గడియ యొక్క సూచనలలో ఒకటి ఏమిటంటే ధార్మిక జ్ఞానం ధార్మిక పండితుల మరణం ద్వారా తొలగించబడుతుంది మరియు మతం పట్ల సాధారణ అజ్ఞానం ప్రబలుతుంది మరియు మద్యపానం సర్వసాధారణం అవుతుంది మరియు బహిరంగంగా అక్రమ లైంగిక సంబంధాలు ప్రబలుతాయి మరియు పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. అయితే స్త్రీల సంఖ్య ఎంతగా పెరుగుతుందంటే 50 మంది స్త్రీలను చూసుకోవడానికి ఒక పురుషుడు మాత్రమే ఉంటారు.
సంఖ్య 800 ఈ ఇబ్ని అబ్బాస్ నుండి ఉక్రమా రజల్లాతల అనుహు గారు ఉల్లేఖించారు. అల్లా ప్రవక్తలు ఇలా అన్నారు: ఒక దాసుడు అక్రమ సంగోపనం చేసినప్పుడు దానిని చేసే సమయంలో అతను విశ్వాసి కాదు. అతను దొంగతనం చేసే సమయంలో అతను విశ్వాసి కాదు. మరియు అతను మద్యపానం చేస్తే దానిని త్రాగే సమయంలో అతను విశ్వాసి కాదు. మరియు అతను హత్య చేసినప్పుడు అతను విశ్వాసి కాదు. ఇక్రమా రజల్లాతలనుహు ఇలా అన్నారు: నేను ఇబ్ని అబ్బాస్ రజల్లాతలనుహును అతని నుండి విశ్వాసం ఎలా తీసివేయబడుతుంది అని అడిగాను. ఆయన ఈ విధంగా అతని చేతులను పట్టుకొని ఆపై వాటిని వేరు చేయడం ద్వారా అని చెప్పారు. మరియు ఇంకా ఇలా అన్నారు: కానీ అతను పశ్చాత్తాపడితే అతని చేతులను మళ్ళీ పెట్టుకోవడం ద్వారా విశ్వాసం అతనికి ఈ విధంగా తిరిగి వస్తుంది. సంఖ్య 801 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు: వ్యభిచారం చేసేవాడు ఆ సమయంలో విశ్వాసి కాదు. దొంగతనం చేసేవాడు ఆ సమయంలో విశ్వాసి కాదు. మద్యపానం చేసేవాడు ఆ సమయంలో విశ్వాసి కాదు. అయినప్పటికీ ఆ తర్వాత పశ్చాత్తాపం అనే ద్వారం తెరుచుకొని ఉంటుంది. సంఖ్య 802 అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఓ అల్లా ప్రవక్త, అతిపెద్ద పాపం ఏది అని అడిగాను. ఆయన నేను సృష్టించింది ఆయనే అయినప్పటికీ ఇతరులను ఆరాధించడం ద్వారా అల్లాకు పోటీదారులను కల్పించడం అని అన్నారు. నేను తర్వాత ఏమిటి అని అడిగాను. ఆయన నీ ఆహారాన్ని పంచుకోకూడదని నీ బిడ్డను చంపడం అని అన్నారు. నేను తర్వాత ఏమిటి అని అడిగాను. అతను అన్నారు: నీ పొరుగువాని భార్యతో అక్రమ లైంగిక సంబంధం పెట్టుకోవడం. సంఖ్య 803 అషాబీ రజల్లాతలన్హు గారి కథనం ప్రకారం ఒక శుక్రవారం నాడు అలీ రజల్లాతలన్హు ఒక స్త్రీని రాళ్లతో కొట్టి చంపినప్పుడు అలీ రజల్లాతలన్హు అన్నారు: అల్లా ప్రవక్త యొక్క సాంప్రదాయం ప్రకారం నేను ఆమెను రాళ్లతో కొట్టి చంపాను. సంఖ్య 804 అషైబానీ రజల్లాతలన్హు గారి కథనం నేను అబ్దుల్లా బిన్ అబీ ఔఫాను అల్లా ప్రవక్త రజం శిక్షను అనగా రాళ్లతో కొట్టి చంపడం అమలు చేశారా అని అడిగాను. ఆయన అవును అని చెప్పారు. నేను సూరతున్ నూర్ అవతరణకు ముందా లేక తర్వాత అని అడిగాను. ఆయన నాకు తెలియదు అని జవాబిచ్చారు. సంఖ్య 805 జాబిర్ బిన్ అబ్దుల్లా అల్ అన్సారీ రజియల్లాహు గారి కథనం ప్రకారం బనీ అస్లాం తెగకు చెందిన ఒక వ్యక్తి అల్లా ప్రవక్త వద్దకు వచ్చి తాను అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నానని మరియు తనకు వ్యతిరేకంగా నాలుగు సార్లు సాక్ష్యం చెప్పానని తెలియజేశారు. అతను అవివాహితుడు కాబట్టి అల్లా ప్రవక్త అతనికి రాళ్లతో కొట్టి మరణశిక్ష విధించమని ఆజ్ఞాపించారు. సంఖ్య 806 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మసీదులో ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చి, ఓ అల్లా ప్రవక్త, నేను అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నాను అని చెబుతూ ఆయనను పిలిచారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని మరోవైపుకి తిప్పారు. కానీ ఆ వ్యక్తి తన మాటను 4 సార్లు పునరావృతం చేశారు. మరియు 4 సార్లు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతన్ని పిలిచి, నీకు పిచ్చి పట్టిందా అని అడిగారు. ఆ వ్యక్తి లేదు అని చెప్పారు. ప్రవక్త గారు నీకు పెళ్ళయిందా అని అడిగారు. ఆ వ్యక్తి అవును అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అతన్ని తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అతనిపై రాళ్ళు రువ్వడంతో పాల్గొన్న వారిలో నేను కూడా ఉన్నాను. మేము ముసల్లా వద్ద అతనిపై రాళ్ళు రువ్వాము. రాళ్ల దెబ్బలకు అతను పారిపోయారు. కానీ మేము అల్హరా వద్ద అతన్ని వెంబడించి రాళ్లతో కొట్టి చంపాము. సంఖ్య 807 ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు మరియు అబ్దుల్లా బిన్ జమహా రజియల్లాహు అన్హు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ అబ్దుల్ బిన్ జమా, ఆ బాలుని నీకే చెందుతారు, ఎందుకంటే ఆ బాలుడు మంచం యజమానికి చెందుతాడు. సౌదా ఓ సౌదా, ఆ బాలుడు నుండి నిన్ను నువ్వే కాపాడుకో. ఉపవాక్యత ఇలా జోడించారు: అల్లా రజియల్లాహు అన్హు ప్రవక్త గారు ఇలా కూడా అన్నారని జోడించారు. మరియు అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం ఆ రాయి. పూర్తి కథనం కోసం మనం ముందు యొక్క హదీసులు చూడవగలం. సంఖ్య 808 అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త గారు ఇలా అన్నారు: ఆ బాలుడు మంచం కోసం మరియు అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తి కోసం ఆ రాయి. సంఖ్య 809 ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక యూదుడు ఒక యూదురాలు అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణపై అల్లా ప్రవక్త వద్దకు తీసుకురాబడ్డారు. ప్రవక్త వారిని అడిగారు: మీ గ్రంథం తోరాలో ఈ పాపానికి చట్టపరమైన శిక్ష ఏమిటి? వారు జవాబిచ్చారు: మా మత గురువులు ముఖాలను బొగ్గుతో నల్లబరచడం మరియు తస్వియా అనే శిక్షను కొత్తగా ప్రవేశపెట్టారు. అబ్దుల్లా బిన్ సలాం రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అల్లా ప్రవక్త, తౌరాను తీసుకురమ్మని వారికి చెప్పండి. తౌరా తీసుకురాబడింది. అప్పుడు యూదులలో ఒక రజం రాళ్లతో కొట్టి చంపడం గురించి దైవిక వాక్యంపై తన చేతిని ఉంచి దానికి ముందు దాని తర్వాత ఉన్న దాన్ని చదవడం ప్రారంభించారు. అప్పుడు ఇబ్నె సలాం ఆ యూదుడితో, నీ చేతిని పైకెత్తు అన్నారు. ఇదిగో రజం గురించి దైవిక వాక్యం అతని చేతి కింద ఉంది. కాబట్టి అల్లా ప్రవక్త ఆ ఇద్దరు పాపలను రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించారు మరియు అలాగే వారిని రాళ్లతో కొట్టి చంపారు.
ఇబ్ని ఉమర్ రజిల్లాతలను ఇంకా ఇలా జోడించారు, కాబట్టి వారిద్దరిని బలాత్ వద్ద రాళ్లతో కొట్టి చంపారు. మరియు ఒక యూద స్త్రీకి ఆశ్రయం ఇవ్వడం నేను చూశాను. రాళ్ళు తగులకుండా అడ్డుగా నిలబడడం చూశాను. సంఖ్య 810. జాబిర్ రజల్లాతలనుహు గారి కథనం ప్రకారం అస్లాం తెగకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి తాను అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నానని ఒప్పుకున్నారు. ఆ వ్యక్తి తనపై తానే 4 సార్లు సాక్ష్యం చెప్పేంత వరకు ప్రవక్త అతని వైపు నుండి ముఖం తిప్పుకున్నారు. ప్రవక్త అతనితో నీకు పిచ్చి పట్టిందా అని అడిగారు. అతను లేదు అని చెప్పారు. ఆయన నీకు పెళ్ళయిందా అని అడిగారు. అతను అవును అని చెప్పారు. అప్పుడు ప్రవక్త గారు అతన్ని రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించారు. మరియు అతన్ని ముసల్లా వద్ద రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దెబ్బలకు అతను పారిపోయాడు, కానీ పట్టుబడ్డారు. మరియు చనిపోయేంత వరకు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ప్రవక్త అతని గురించి మంచిగా మాట్లాడి అతని అంత్యక్రియల ప్రార్థనను జరిపించారు. సంఖ్య 811. అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి రంజాన్ మాసంలో అతను ఉపవాసంలో ఉన్నప్పుడు తన భార్యతో సంభోగించారు. మరియు ఆ చర్య గురించి తీర్పు కోరుతూ అల్లా ప్రవక్త వద్దకు వచ్చారు. ప్రవక్త అతనితో ఇలా అన్నారు, ఒక బానిసను విడిపించే స్తోమత నీకు ఉందా? ఆ వ్యక్తి లేదు అని చెప్పారు. ప్రవక్త నువ్వు వరుసగా 2 నెలలు ఉపవాసం ఉండగలవా అని అడిగారు. అతను లేదు అని చెప్పారు. ప్రవక్త అయితే 20 మంది పేదలకు అన్నం పెట్టు అని అన్నారు. సంఖ్య 811. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి మసీదులో ప్రవక్త వద్దకు వచ్చి నేను కాలిపోయాను, నాశనమయ్యాను అని చెప్పారు. ప్రవక్త అతనిని దేనితో నువ్వు ఏమి చేశావు అని అడిగారు. అతను రంజాన్ మాసంలో ఉపవాసంలో ఉన్నప్పుడు నేను నా భార్యతో సంభోగించాను అని చెప్పారు. ప్రవక్త అతనితో దాన ధర్మం చెయ్యి అన్నారు. అతను నా దగ్గర ఏమీ లేదు అన్నారు. ఆ వ్యక్తి కూర్చున్నారు. ఇంతలో ఆ వ్యక్తి ఒక గాడిదని నడుపుకుంటూ ప్రవక్త వద్దకు ఆహారం తీసుకొచ్చారు. ఉపవాక్యత అబ్దుల్ రెహమాన్ ఇలా జోడించారు, ఇది ఎలాంటి ఆహారమో నాకు తెలియదు. అప్పుడు ప్రవక్త గారు కాల్చిన వ్యక్తి ఎక్కడ ఉన్నారు అని అడిగారు. ఆ వ్యక్తి నేను ఇక్కడే ఉన్నాను అన్నారు. ప్రవక్త అతనితో ఈ ఆహారాన్ని తీసుకుని ఎవరికైనా దానం చేయన్నారు. ఆ వ్యక్తి నాకన్నా పేదవాడికా, మా కుటుంబానికి తినడానికి ఏమీ లేదు అన్నారు. ప్రవక్త అతనితో అయితే మీరే తినండి అని అన్నారు. సంఖ్య 812. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం నేను ప్రవక్తతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఓ అల్లా ప్రవక్త, నేను చట్టరీత్యా శిక్షార్హమైన పాపం చేశాను, దయచేసి నాకు చట్టపరమైన శిక్ష విధించండి అన్నారు. ప్రవక్త అతను ఏమి చేశాడో అడగలేదు. అప్పుడు నమాజ్ సమయం ఆసనముగా ఆ వ్యక్తి ప్రవక్తతో పాటు నమాజ్ చేశారు. ప్రవక్త అతను నమాజ్ ముగించిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ లేచి ఓ ప్రవక్త, నేను చట్టరీత్యా శిక్షార్హమైన పాపం చేశాను, దయచేసి అల్లా చట్టాల ప్రకారం నాకు శిక్ష విధించండి అన్నారు. ప్రవక్త నువ్వు మాతో పాటి నమాజ్ చేయలేదా అని అడిగారు. అతను అవును అన్నారు. ప్రవక్త అల్లా నీ పాపాన్ని క్షమించారు, లేదా నీ చట్ట రీత్యా శిక్షార్హమైన పాపాన్ని అని అన్నారు. సంఖ్య 813. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మయీజ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నారు, బహుశా నువ్వు ఆ స్త్రీని కేవలం ముద్దు పెట్టుకున్నావా, లేదా కన్ను గీటావా, లేదా ఆమె వైపు చూసావా? అతను లేదు అల్లా ప్రవక్త అని అన్నారు. ప్రవక్త ఎలాంటి మృదువైన మాటలు ఉపయోగించకుండా నువ్వు ఆమెతో సంభోగించావా అని అడిగారు. కథకుడు ఇంకా ఇలా జోడించారు, ఆ తర్వాత అనగా అతను పాపం ఒప్పుకున్నాక ప్రవక్త అతన్ని రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించారు. సంఖ్య 814. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రవక్త ప్రజలలో ఒక వ్యక్తి అల్లా ప్రవక్త మసీదులో కూర్చొని ఉండగా ఆయన వద్దకు వచ్చి ఓ అల్లా ప్రవక్త, నేను అక్రమ సంభోగానికి పాల్పడ్డాను అని ఆయనను ఉద్దేశించి అన్నారు. ప్రవక్త అతని వైపు నుండి తన ముఖాన్ని తిప్పుకున్నారు. ప్రవక్త ఏ వైపు ముఖం తిప్పుకున్నారో ఆ వైపుకే ఆ వ్యక్తి వచ్చి ఓ అల్లా ప్రవక్త, నేను అక్రమ సంభోగం చేశాను అని అన్నారు. మనకు ఈ హదీస్ పైన వచ్చింది, మనకు ఇప్పటికీ 5 సార్లు వచ్చింది హదీస్ పైన, గమనించగలరు. హదీస్ 815. అబూ హురైరా మరియు జైద్ బిన్ ఖాలిద్ రజియల్లాహు అన్హుమాల కథనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి లేచి నిలబడి ప్రవక్తతో ఇలా అన్నారు, అల్లా సాక్షిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు మాకు అల్లాహ్ చట్టాల ప్రకారం తీర్పు చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి కంటే జ్ఞాని అయిన అతని ప్రత్యర్థి లేచి అల్లా ప్రవక్తతో ఇలా అన్నారు, మాకు అల్లా చట్ట ప్రకారం తీర్పు చెప్పండి మరియు దయచేసి నన్ను మాట్లాడడానికి అనుమతించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాట్లాడు అన్నారు. అతను ఇలా చెప్పారు, నా కుమారుడు ఈ వ్యక్తి వద్ద కూలిగా పనిచేసేవారు మరియు అతను అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మరియు నా కుమారుని ఈ పాపానికి పరిహారంగా నేను 100 గొర్రెలను మరియు ఒక బానిసను ఇచ్చాను. అప్పుడు నేను ఈ విషయం గురించి ఒక పండితుడిని అడిగాను మరియు అతను నా కుమారునికి 100 కొరడా దెబ్బలు మరియు 1 సంవత్సరం పాటు బహిష్కరణ విధించాలని మరియు ఆ వ్యక్తి భార్యను రాళ్లతో కొట్టి చంపాలని నాకు తెలియజేశారు. ప్రవక్త ఇలా అన్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా నేను మీకు అల్లా చట్టాల ప్రకారం తీర్పు చేస్తాను. మీ 100 గర్రెలు మరియు బానిస మీకు తిరిగి ఇవ్వబడతాయి మరియు మీ కుమారుడు 100 కొరడా దెబ్బలు తిని 1 సంవత్సరం పాటు దేశ బహిష్కరణకు గురి కావాలి. ఓ ఉనైస్, ఈ వ్యక్తి భార్య వద్దకు వెళ్ళు, ఆమె ఒప్పుకుంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపు.
ఉనైస్ ఆమె వద్దకు వెళ్ళగా ఆమె ఒప్పుకుంది. అప్పుడు అతను ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. హదీస్ 816. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు ఇలా అన్నారు: చాలా కాలం గడిచిన తర్వాత ప్రజలు పవిత్ర గ్రంథంలో రజం గురించిన ఆయతులు మాకు కనిపించడం లేదు అని అంటారేమో నని నేను భయపడుతున్నాను. దాని ఫలితంగా అల్లా అవతరింపజేసిన ఒక విధిని విడిచిపెట్టి వారు మార్గభ్రష్టులు కావచ్చు. ఇదిగో నేను ధృవీకరిస్తున్నాను. వివాహితుడై ఉండి సాక్షుల ద్వారా గాని, గర్భం ద్వారా గాని లేదా ఒప్పుకోలు ద్వారా గాని నేరం రుజువైనప్పుడు అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి రజం శిక్ష విధించబడుతుంది. సుఫియాన్ రజియల్లాహు ఇలా జోడించారు: నేను ఈ కథనాన్ని ఈ విధంగానే కంఠస్థం చేశాను. ఉమర్ రజియల్లాహు ఇలా జోడించారు: నిశ్చయంగా అల్లా ప్రవక్త రజం శిక్షను అమలు చేశారు మరియు ఆయన తర్వాత మేము కూడా అలాగే చేశాము. హదీస్ 817. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు గారి కథనం: నేను ముహాజిర్లు వలసదారులలోని కొందరికి ఖురాన్ను బోధించేవాడిని. వారిలో అబ్దుల్ రహ్మాన్ బిన్ ఔఫ్ అనే వ్యక్తి ఉండేవారు. నేను మీనాలో అతని ఇంట్లో ఉన్నప్పుడు ఉమర్ బిన్ అల్ ఖతాబ్ రజియల్లాహు యొక్క చివరి హజ్ సమయంలో అతను అతనితో ఉన్నారు. అప్పుడు అబ్దుల్ రహ్మాన్ నా వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఈరోజు విశ్వాసుల నాయకుడైన ఉమర్ రజియల్లాహు వద్దకు వచ్చి, ఓ అమీరుల్ మోమినీన్, ఒకవేళ ఉమర్ మరణిస్తే నేను ఫలానా వ్యక్తికి విధేయతా ప్రమాణం చేస్తాను అని చెప్పేలా ఫలానా వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు? అల్లా సాక్షిగా అబూబకర్ రజియల్లాహుకు చేసిన విధేయతా ప్రమాణం అనేది ఆకస్మికంగా తీసుకున్న ఒక చర్య మాత్రమే. అది తర్వాత స్థిరపడింది అని అడిగిన ఆ వ్యక్తిని మీరు చూసి ఉంటే బాగుండేది. ఉమర్ రజియల్లాహుకు కోపం వచ్చి ఆ తర్వాత ఇలా అన్నారు: అల్లా తలుచుకుంటే ఈ రాత్రి నేను ప్రజల ముందు నిలబడి ఇతరుల హక్కులను హరించాలని చూస్తున్న వారి పట్ల వారిని హెచ్చరిస్తాను. అబ్దుల్ రహ్మాన్ రజియల్లాహు ఇలా అన్నారు: నేను ఇలా అన్నాను, ఓ అమీరుల్ మోమినీన్, మీరు అలా చేయవద్దు. ఎందుకంటే హజ్ కాలం పలికిమాలిన వారిని చెత్తను ప్రోగు చేస్తుంది మరియు మీరు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి నిలబడినప్పుడు వారే మీ చుట్టూ గుమిగొడతారు మరియు మీరు లేచి ఏదైనా మాట్లాడతారేమోనని నేను భయపడుతున్నాను. మరియు కొంతమంది ప్రజలు మీ మాటను వ్యాప్తి చేసి మీరు నిజంగా చెప్పిన దానిని చెప్పకపోవచ్చు మరియు దాని అర్థాన్ని గ్రహించకపోవచ్చు మరియు దానిని తప్పుగా అన్వయించవచ్చు. కాబట్టి మీరు మదీనా చేరుకునే వరకు వేచి ఉండాలి, ఎందుకంటే అది వలసల ప్రదేశం మరియు ప్రవక్త సాంప్రదాయాల ప్రదేశం. అక్కడ మీరు విద్వాంసులు మరియు గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకోవచ్చు మరియు మీ ఆలోచనలను వారికి విశ్వాసంతో చెప్పవచ్చు మరియు విద్వాంసులు మీ మాటను అర్థం చేసుకుని దానికి సరైన స్థానాన్ని ఇస్తారు. దానికి ఉమర్ రజియల్లాహు ఇలా అన్నారు: అల్లా సాక్షిగా అల్లా తలుచుకుంటే మదీనాలో ప్రజల ముందు నేను చేసే మొదటి ప్రసంగంలో నేను ఇది చేస్తాను. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు ఇంకా ఇలా అన్నారు: మేము జుల్హిజ్జా మాసం చివరికల్లా మదీనా చేరుకున్నాం మరియు అది శుక్రవారం కావడంతో సూర్యుడు అస్తమించగానే మేము త్వరగా మసీదుకు వెళ్ళాం మరియు నేను జయిద్ బిన్ అమర్ బిన్ నుఫైల్ ప్రసంగ వేదికలో మూలను కూర్చొని ఉండడం చూశాను మరియు నేను కూడా నా మోకాలు అతని మోకాలికి తాకే విధంగా అతని దగ్గరగా కూర్చున్నాను. మరియు కొద్దిసేపటి తర్వాత ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు బయటకు వచ్చారు మరియు అతను మా వైపుకు రావడం చూసి నేను జయిద్ బిన్ అమర్ బిన్ నుఫైల్ రజియల్లాహుతో ఇలా అన్నాను: ఈరోజు ఉమర్ రజియల్లాహు ఖలీఫాగా ఎన్నికైనప్పటి నుండి ఎన్నడూ చెప్పని ఒక విషయాన్ని చెబుతారు. సయీద్ రజియల్లాహు నా మాటను ఆశ్చర్యంతో ఖండించి, ఉమర్ రజియల్లాహు ఇంతకు ముందెన్నడూ చెప్పినటువంటి మాటను ఆయన చెబుతారని మీరు ఆశిస్తున్నారా అని అన్నారు. ఈలోగా ఉమర్ రజియల్లాహు మింబర్పై ఉపన్యాస వేదికపై కూర్చున్నారు. ప్రార్థన కోసం పిలుపునిచ్చేవారు తమ పిలుపును ముగించిన తర్వాత ఉమర్ రజియల్లాహు లేచి నిలబడి అల్లాహ్ తగిన విధంగా ఆయనను కీర్తించి స్తుతించిన తర్వాత ఇలా అన్నారు: ఇప్పుడు నేను చెప్పాలని అల్లాహ్ రాసిన ఒక విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. నాకు తెలియదు, బహుశా అది నా మరణాన్ని సూచిస్తుందేమో. కాబట్టి ఎవరైతే దీనిని అర్థం చేసుకొని గుర్తించుకుంటారో వారు ఎక్కడికి వెళ్ళినా ఇతరులకు దీనిని తప్పక వివరించాలి. కానీ ఎవరైనా తనకు ఇది అర్థం కాలేదేమోనని భయపడితే నా గురించి అబద్ధాలు చెప్పడం వారికి నిషిద్ధం. అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సత్యంతో పంపారు మరియు ఆయనకు పవిత్ర గ్రంథాన్ని అవతరింపజేశారు. అల్లాహ్ అవతరింపజేసిన వాటిలో రజం వచనం కూడా ఉంది. వివాహితులు స్త్రీ పురుషులు అక్రమ లైంగిక సంబంధం పెట్టుకుంటే వారు రాళ్లతో కొట్టి చంపడం. మేము ఈ వచనాన్ని పఠించి అర్థం చేసుకొని కంఠస్థం చేశాం. అల్లాహ్ ప్రవక్త రాళ్లతో కొట్టి చంపే శిక్షను అమలు చేశారు. ఆ తర్వాత మేము కూడా చేశాం. అతని చాలా కాలం గడిచిన తర్వాత ఎవరో ఒకరు అల్లా సాక్షిగా అల్లా గ్రంథంలో మాకు రజం వచనం కనపడలేదు అని అంటారేమోనని నేను భయపడుతున్నాను. తద్వారా అల్లా అవతరింపజేసిన ఒక విధిని విడిచిపెట్టి వారు మార్గభ్రష్టులు అవుతారు. మరియు రజం శిక్ష అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్న ఏ వివాహిత వ్యక్తికైనా స్త్రీ పురుషులు అవసరమైన సాక్ష్యం లభించినా, గర్భధారణ జరిగినా లేదా నేరాన్ని ఒప్పుకున్నా విధించబడుతుంది. అప్పుడు మేము అల్లా గ్రంథంలోని వచనాలలో ఇవి ఇలా పఠించేవాళ్ళం: ఓ ప్రజలారా, మీ తండ్రులు కాకుండా ఇతరుల సంతానమని చెప్పుకోకండి, ఎందుకంటే మీ నిజమైన తండ్రి కాకుండా వేరొక సంతానమని చెప్పుకోవడం మీ పక్షాన అవిశ్వాసం, కృతజ్ఞత లేకపోవడం అవుతుంది.
అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, మర్యాద కుమారుడైన ఈసా అలైహిస్సలాంను పొగిడినట్టు, మరియం అలైహిస్సలాం గారి కుమారుడైన ఈసా అలైహిస్సలాంను పొగిడినట్లుగా నన్ను అతిగా పొగడకండి, కానీ నన్ను అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త అని పిలవండి. ఓ ప్రజలారా, నేను ఉన్నాను, మీలో ఒక వక్త. అల్లాహ్ సాక్షిగా, ఒకవేళ ఉమర్ రజల్లాహు మరణిస్తే నేను ఫలానా వ్యక్తికి విధేయత ప్రమాణం చేస్తాను అని అంటున్నట్లు నాకు తెలియజేయబడింది. అబూబకర్ రజల్లాహుకు ఇచ్చిన విధేయత ప్రమాణం హఠాత్తుగా ఇవ్వబడింది మరియు అది ఫలించింది అని చెప్పుకొని ఎవరూ తమను తాము మోసగించుకోకూడదు. నిస్సందేహంగా అది అలాగే జరిగింది. కానీ అల్లాహ్ దాని కీడు నుండి ప్రజలను కాపాడారు. మరియు మీలో అబూబకర్ రజల్లాహు యొక్క గుణగణాలు ఉన్నవారు ఎవరూ లేరు. గుర్తించుకోండి, ఇతర ముస్లింలను సంప్రదించకుండా మీలో ఎవరికైనా విధేయత ప్రమాణం చేసే వ్యక్తికి కానీ విధేయత ప్రమాణం స్వీకరించబడిన వ్యక్తికి కానీ మద్దతు ఇవ్వకూడదు. అలా చేస్తే వారిద్దరూ చంపబడతారు. మరియు నిస్సందేహంగా ప్రవక్త మరణానంతరం అన్సార్లు విభేదించారని మాకు తెలియజేయబడింది. మేము బనీ సౌదా వారి షెడ్యూలో సమావేశమయ్యాం. అలీ, జుబైర్ మరియు వారితో ఉన్న వారందరూ మమ్మల్ని వ్యతిరేకించారు. అదే సమయంలో వలస వచ్చిన వారు అబూబకర్ రజల్లాహుతో సమావేశమయ్యారు. నేను అబూబకర్ రజల్లాహుతో మన ఈ అన్సారీ సోదరుల వద్దకు వెళ్దామన్నాను. కాబట్టి మేము వారిని వెతుకుతూ బయలుదేరాం. మేము వారిని సమీపించినప్పుడు వారిలో ఇద్దరు సజ్జనులు మమ్మల్ని ఎదుర్కొని అన్సార్ల తుది నిర్ణయాన్ని మాకు తెలియజేసి, ఓ ముహాజిరీన్, వలస వచ్చిన సమూహమా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. మేము మా అన్సారీ సోదరుల వద్దకు వెళ్తున్నాము అని జవాబిచ్చాం. వారు మాతో, మీరు వారి వద్దకు వెళ్ళకూడదు, మేము ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అన్నారు. నేను అల్లాహ్ సాక్షిగా మేము వారి వద్దకు వెళ్తాము అన్నాను. మేము ప్రయాణం కొనసాగించి బనీ సౌదా వారి షెడ్డు వద్ద వారిని చేరుకున్నాం. ఇదిగో వారి మధ్య ఒక వ్యక్తి ఏదో కప్పుకొని కూర్చొని ఉన్నాడు. నేను అతను ఎవరు అని అడిగాను. ఆయనేనా అని అడిగాను. వారు ఆయన సౌదా బిన్ ఉబాదా అని చెప్పారు. నేను ఆయనకేం జరిగింది అని అడిగాను. వారు ఆయన అనారోగ్యంతో ఉన్నారు అని చెప్పారు. మేము కాసేపు కూర్చున్న తర్వాత అన్సార్ల ప్రతినిధి, అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు అని అన్నారు. అల్లాహకు తగిన విధంగా స్తుతిస్తూ ఆయన ఇంకా ఇలా అన్నారు, ఇక విషయానికి వస్తే మేము అల్లాహ్ యొక్క అన్సార్లం, సహాయకులం మరియు ముస్లిం సైన్యంలో అధిక సంఖ్యాకులం. అయితే వలస వచ్చిన మీరు ఒక చిన్న సమూహం. మీలోని కొందరు మమ్మల్ని ఈ ఖలీఫా పదవిని ఆచరించకుండా అడ్డుకోవాలనే మరియు దానిని మాకు దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. వక్త తన ప్రసంగాన్ని ముగించిన తర్వాత నేను మాట్లాడాలని సంకల్పించాను. ఎందుకంటే నాకు నచ్చిన ఒక ప్రసంగాన్ని నేను ముందుగానే సిద్ధం చేసుకున్నాను. దానిని అబూబకర్ రజల్లాహు సమక్షంలో ఇవ్వాలని నేను కోరుకున్నాను మరియు ఆయనకు కోపం తెప్పించకుండా ఉండేందుకు నేను జాగ్రత్త పడేవాడిని. కాబట్టి నేను మాట్లాడాలనుకున్నప్పుడు అబూబకర్ రజల్లాహు కొద్దిసేపు ఆగు అన్నారు. ఆయనకు కోపం తెప్పించడం నాకు ఇష్టం లేదు. అందువల్ల అబూబకర్ రజల్లాహు స్వయంగా ప్రసంగించారు మరియు ఆయన నాకంటే ఎక్కువ జ్ఞాని మరియు సహనశీలి. అల్లాహ్ సాక్షిగా నేను సిద్ధం చేసుకున్న ప్రసంగంలో నాకు నచ్చిన ఒక వాక్యాన్ని కూడా ఆయన వదలలేదు. కానీ దాని లాంటిదే లేదా దానికంటే మెరుగైన దాన్ని ఆయన అప్పటికప్పుడు చెప్పారు. కొంత విరామం తర్వాత ఆయన ఒక అన్సార్, మీరు మీకు ఆపాదించుకున్న అన్ని గుణాలకు అర్హులు, కానీ ఈ ఖలీఫా పదవి ప్రశ్న కేవలం ఖురైష్ వారికి మాత్రమే సంబంధించినది. ఎందుకంటే వంశం మరియు ఇంటి విషయంలో వారే అరబ్బులలో ఉత్తములు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని నేను మీకు సూచిస్తున్నాను. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా వారిలో ఎవరికైనా విధేయత ప్రమాణం చేయండి. తర్వాత అబూబకర్ రజల్లాహు నా చేతిని, మా మధ్య కూర్చున్న అబూ ఉబాదా బిన్ అబ్దుల్లా చేతిని పట్టుకున్నారు. అతను చెప్పిన దానిలో ఆ ప్రతిపాదన తప్ప మరేది నాకు నచ్చకపోలేదు. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా నా మెడ నరికివేయబడమే మేలు. కానీ అబూబకర్ రజల్లాహు సభ్యుడిగా ఉన్న ఒక జాతికి పాల్గొడుగా మారడం మేలు. ఒకవేళ నా మరణ సమయంలో నా అంతరాత్మ ప్రస్తుతం నేను అనుభూతి చెందని ఏదైనా విషయాన్ని సూచిస్తే తప్ప. ఆ తర్వాత అన్సార్లలో ఒకడు ఇలా అన్నారు, చర్మ వ్యాధి ఉన్న, తామర ఉన్న, ఒంటె దురద తీర్చుకోవడానికి ఒళ్ళు రుద్దుకునే స్తంభాన్ని నేనే. అంటే నేను ఒక గొప్ప వంశస్థుడను మరియు నేను ఒక శ్రేష్టమైన ఖర్జూరం వృక్షం వంటి వాడిని. ఓ ఖురైష్, మాలో ఒక పాలకుడు, మీలో ఒక పాలకుడు ఉండాలి. అప్పుడు ఆ సభలో పెద్ద గందరగోళం చెలరేగింది. వారి స్వరాలు ఎంతగా పెరిగాయంటే అక్కడ పెద్ద విభేదాలు తలెచ్చవచ్చని నేను భయపడ్డాను. కాబట్టి నేను, ఓ అబూబకర్, నీ చెయ్యి చాపు అన్నాను. అతను తన చెయ్యి చాపారు. నేను అతనికి విధేయత ప్రమాణం చేశాను. ఆ తర్వాత వలస వచ్చిన వారందరూ విధేయత ప్రమాణం చేశారు. ఆ తర్వాత అన్సార్లు కూడా చేశారు. అలా మేము సౌదా బిన్ ఉబాదాపై విజయం సాధించాం. అలా అన్సార్లు అతన్ని పాల్గొడిగా చేయాలనుకున్నారు. అన్సార్లలో ఒకరు, మీరు సౌదా బిన్ ఉబాదాను చంపారు అన్నారు. నేను, అల్లాహ్ సాద్ బిన్ ఉబాదాను చంపారు అని బదిలిచ్చాను. ఉమర్ రజల్లాహు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా మాకు సంభవించిన ఆ గొప్ప విషాదం కాకుండా, అంటే అల్లాహ్ మరియు అతని ప్రవక్తతో యుద్ధంలో ఉన్న
అల్లా ప్రవక్త మరణం తర్వాత అబూబకర్ రజల్లాహు అన్హు చేసిన విధేయత ప్రమాణం కంటే పెద్ద సమస్య మరొకటి లేదు. ఎందుకంటే మేము ప్రజలను విడిచిపెడితే వారు మా తర్వాత తమ మనుషులలో ఒకరికి విధేయత ప్రమాణం చేస్తారేమోనని మేము భయపడ్డాం. అలా జరిగితే మేము మా నిజమైన ఇష్టానికి వ్యతిరేకంగా వారికి సమ్మతి ఇచ్చిన వారం అవుతాం, లేదా వారికి వ్యతిరేకించి గొప్ప ఇబ్బందిని కలిగించిన వారం అవుతాం. కాబట్టి ఎవరైనా ఇతర ముస్లింలను సంప్రదించకుండా ఎవరికైనా ఖలీఫా కావడానికి విధేయత ప్రమాణం చేస్తే అతను ఎంచుకున్న వ్యక్తికి విధేయత ఇవ్వకూడదు. అలా చేస్తే వారిద్దరూ చంపబడతారేమోనని భయంగా ఉంది. సంఖ్య 818. జయిద్ బిన్ ఖాలిద్ అల్ జుహానీ రజల్లాతలన్హు గారి కథనం. అక్రమ లైంగిక సంబంధానికి పాల్పడిన అవివాహితుడిని 100 కొరడా దెబ్బలతో శిక్షించాలని ప్రవక్త ఆదేశించడం నేను విన్నాను. 1 సంవత్సరం పాటు బహిష్కరణకు గురి కావాలి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాతలన్హు కూడా అలాంటి వ్యక్తిని బహిష్కరించారు, మరియు ఈ సాంప్రదాయం ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది. సంఖ్య 819. అబూ హురైరా రజల్లాహు గారి కథనం ప్రకారం అక్రమ లైంగిక సంబంధానికి పాల్పడిన అవివాహితుడిని 1 సంవత్సరం పాటు బహిష్కరించాలని మరియు చట్టబద్ధమైన శిక్షను విధించాలని అల్లా ప్రవక్త తీర్పు ఇచ్చారు. సంఖ్య 820. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు గారి కథనం ప్రకారం స్త్రీల వంటి ప్రవర్తన గల పురుషులను మరియు పురుషుల వల్లే ప్రవర్తించే స్త్రీలను ప్రవక్త శపించారు. ఆయన ఇంకా ఇలా అన్నారు: వారిని మీ ఇళ్ల నుండి వెళ్ళగొట్టండి. ఆయన ఫలానా వ్యక్తిని వెళ్ళగొట్టారు, మరియు ఉమర్ రజల్లాహు ఫలానా వ్యక్తిని వెళ్ళగొట్టారు. సంఖ్య 821. అబూ హురైరా మరియు జైద్ బిన్ ఖాలిద్ రజల్లాహుల కథనం ప్రకారం ప్రవక్త కూర్చొని ఉండగా ఒక బెదుయిన్ ఆయన వద్దకు వచ్చి, ఓ ప్రవక్త, మా విషయంలో అల్లా చట్టాల ప్రకారం మీ తీర్పు ఇవ్వండి అని అన్నారు. అప్పుడు అతని ప్రత్యర్థి లేచి, ఓ ప్రవక్త, అతను చెప్పింది నిజమే. అతని కేసును అల్లా చట్టాల ప్రకారం పరిష్కరించండి. నా కుమారుడు ఈ వ్యక్తి వద్ద కూలిగా పనిచేసేవాడు, మరియు అతను అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రజలు నా కుమారుడిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పారు, కానీ నేను అతని కోసం విమోచన క్రయంగా 100 గొర్రెలను మరియు ఒక బానిస స్త్రీని ఇచ్చాను. అప్పుడు నేను మత పండితులను అడగ్గా వారు నా కుమారుడికి 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సరం పాటు దేశ బహిష్కరణ చేయాలని చెప్పారు. ప్రవక్త ఇలా అన్నారు: నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షి, నేను మీకు అల్లా చట్టాల ప్రకారం తీర్పు తీరుస్తాను. ఆ గొర్రె మరియు ఆ బానిస స్త్రీ మీకు తిరిగి ఇవ్వబడతాయి, మరియు మీ కుమారుడికి 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సరం పాటు దేశ బహిష్కరణ గురి చేయబడతారు. ఇక నీ విషయానికి వస్తే, ఓ ఉనైస్, ఈ వ్యక్తి భార్య వద్దకు వెళ్ళు, మరియు ఆమె ఒప్పుకుంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపు. కాబట్టి ఉనైస్ ఉదయాన్నే వెళ్ళి ఆమె ఒప్పుకున్న తర్వాత ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. సంఖ్య 822. అబూ హురైరా మరియు సైద్ బిన్ ఖాలిద్ రజల్లాహు అన్హు గారి కథనం. అక్రమ సంభోగానికి పాల్పడిన ఒక అవివాహిత బానిస స్త్రీ గురించి అల్లా ప్రవక్త తీర్పు కోరబడింది. అతను ఇలా జవాబిచ్చారు: ఆమె గనక అక్రమ సంభోగం చేస్తే ఆమెను 50 కొరడా దెబ్బలతో శిక్షించండి. ఆ తర్వాత రెండోసారి కూడా ఆమె అక్రమ సంభోగం చేస్తే ఆమెను 50 కొరడా దెబ్బలతో శిక్షించండి. మూడోసారి కూడా ఆమె అక్రమ సంభోగం చేస్తే ఆమెను 50 కొరడా దెబ్బలతో శిక్షించి కనీసం 1 వెంట్రుకల దండకైనా అమ్మేయండి. ఇబ్ని షిహాబ్ రజల్లాహు ఇలా అన్నారు: మూడోసారి లేదా 4వసారి అక్రమ సంభోగం చేసిన తర్వాత ఆమెను అమ్మేయమని ప్రవక్త ఆజ్ఞాపించారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. సంఖ్య 823. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక బానిస స్త్రీ అక్రమ సంభోగంలో పాల్గొని ఆ నేరం రుజువైతే ఆమెకు కొరడా దెబ్బలు కొట్టాలి, కానీ ఆమెను మందలించకూడదు. మరియు మళ్ళీ ఆమె అక్రమ సంబంధంలో పాల్గొంటే ఆమెకు మళ్ళీ కొరడా దెబ్బలు కొట్టాలి, కానీ ఆమెను మందలించకూడదు. మరియు ఆమె మూడోసారి అక్రమ సంబంధంలో పాల్గొంటే ఆమెను 1 వెంట్రుకల తాడు కూడా అమ్మేయాలి. సంఖ్య 824. అషైబానీ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అబ్దుల్లా బిన్ అబీ ఔఫాను రజం అక్రమ సంభోగంలో పాల్గొన్నందుకు రాళ్లతో కొట్టి చంపడం గురించి అడిగాను. అతను ఇలా జవాబిచ్చారు: ప్రవక్త రజం శిక్షను అమలు చేశారు. నేను అడిగాను, అది సూరతున్ నూర్ అవతరణకు ముందా లేక తర్వాత? అతను జవాబిచ్చారు, నాకు తెలియదు. సంఖ్య 825. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం యూదులు అల్లా ప్రవక్త వద్దకు వచ్చి తమలోని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్నారని ఆయనకు తెలియజేశారు. అల్లా ప్రవక్త వారితో ఇలా అన్నారు: రజం గురించి తౌరాలో మీకు ఏమి కనిపిస్తోంది? వారు జవాబిచ్చారు, మేము వారిని అవమానించి కొరడాలతో కొడతాము. అబ్దుల్లా బిన్ సలాం వారితో ఇలా అన్నారు: మీరు అబద్ధం చెప్పారు, రజం శిక్ష తౌరాలో ఉంది. వారు తౌరాను తీసుకువచ్చి తెచ్చారు. వారిలో ఒకడు రజం వచనం మీద తన చేయి ఉంచి దానికి ముందు దాని తర్వాత ఉన్న దాన్ని చదివారు. అబ్దుల్లా బిన్ సలాం రజల్లాహు అన్హు అతనితో, నీ చెయ్యి పైకెత్తు అని అన్నారు. అతను ఎక్కడైతే చెయ్యి పైకెత్తారో అక్కడ రజం గ్రంథంలోని ఒక వచనం ప్రత్యక్షమైంది. అప్పుడు వారు, ఓ ముహమ్మద్, అతను చెప్పింది నిజమే, రజం గ్రంథంలోని వచనం ఇందులో తౌరాలో ఉంది అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు ఆ 2 వ్యక్తులను రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించారు, మరియు అలాగే వారిని రాళ్లతో కొట్టారు.
మరియు ఆ వ్యక్తి ఆ స్త్రీని రాళ్ల నుండి కాపాడడానికి ఆమెపై వంగి ఉండడం నేను చూశాను. సంఖ్య 826. అబూ హురైరా మరియు జైద్ బిన్ ఖాలిద్ రజియల్లాహు అన్హుమాల కథనం ప్రకారం అల్లా ప్రవక్త సమక్షంలో ఇద్దరు వ్యక్తులకి వివాదం జరిగింది. అల్లా చట్టాల ప్రకారం మాకు తీర్పు ఇవ్వండి అని వారిలో ఒకరు అన్నారు. మరింత వివేకైన రెండో వారు, అవును, అల్లా ప్రవక్త, అల్లా చట్టాల ప్రకారం మాకు తీర్పు ఇవ్వండి మరియు నన్ను మాట్లాడనివ్వండి అన్నారు. ప్రవక్త అతనితో మాట్లాడు అన్నారు. అతను, నా కుమారుడు ఈ వ్యక్తి వద్ద కూలీగా ఉండేవారు మరియు అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు మరియు ప్రజలు నా కుమారుడిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పారు. కానీ నేను నా కుమారుడి పాపానికి ప్రాయశ్చిత్తంగా 100 గొర్రెలను మరియు ఒక బానిస స్త్రీని ఇచ్చాను అన్నారు. అప్పుడు నేను దాని గురించి మత పండితులను అడిగాను. వారు నాతో ఇలా చెప్పారు, నా కొడుకుకు 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సరం పాటు దేశ బహిష్కరణకు గురి చేయాలి మరియు ఆ వ్యక్తి భార్యను మాత్రమే రాళ్లతో కొట్టి చంపాలి. అప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన సాక్షిగా నేను అల్లా చట్టాల ప్రకారం నీకు తీరుస్తాను. ఒక మనిషి నీ గొర్రెలు మరియు బానిస స్త్రీ విషయానికి వస్తే వాటిని నీకు తిరిగి ఇచ్చేయాలి. ఆ తర్వాత ప్రవక్త గారు ఆ వ్యక్తి కొడుకుకు 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సరం పాటు దేశ బహిష్కరణకు గురి చేశారు మరియు ఉనైస్ బిన్ అల్ అస్లామీ రెండో వ్యక్తి భార్య వద్దకు వెళ్ళమని, ఆమె ఒప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపమని ఆదేశించారు. ఆమె ఒప్పుకుంది మరియు రాళ్లతో కొట్టి చంపబడింది. సంఖ్య 827. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. అల్లా ప్రవక్త నా తొడపై తలపెట్టి నిద్రపోతున్నప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు నా వద్దకు వచ్చారు. అబూబకర్ రజియల్లాహు అన్హు నాతో ఇలా అన్నారు, నువ్వు అల్లా ప్రవక్తను మరియు ప్రజలను ఆపివేశావు మరియు ఈ ప్రదేశంలో నీరు లేదు. కాబట్టి అతను నన్ను మందలించి తన చేతితో నా ప్రక్కటెముకలపై కొట్టారు మరియు అల్లా ప్రవక్త నా తొడపై వాలి ఉండడం తప్ప మరేది నన్ను కదిలినీయకుండా ఆపలేకపోయింది. ఆ తర్వాత అల్లాహ్ తైమం అనే దైవిక వాక్యాన్ని అవతరింపజేశారు. సంఖ్య 828. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అబూబకర్ రజియల్లాహు అన్హు నా వైపు వచ్చి తన పిడుగులతో నన్ను బలంగా కొట్టి, నీ హారం కారణంగా నువ్వు ప్రజలను ఆపివేశావు అని అన్నారు. కానీ ఆ దెబ్బ చాలా బాధాకరమైనప్పటికీ అల్లా ప్రవక్తను మేల్కొల్పకూడదనే భయంతో నేను చనిపోయిన దానిలా కదలకుండా ఉండిపోయాను. సంఖ్య 829. అల్ ముగీరా గారి కథనం. సాద్ బిన్ ఉబాదా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నా భార్యతో ఒక పురుషుడు కనిపిస్తే నా కత్తి మొనతో అతన్ని చంపుతాను. అది విన్న ప్రవక్త గారు ఇలా అన్నారు, సాద్ యొక్క గీరా గురించి మీరు ఆశ్చర్యపోతున్నారా? నిశ్చయంగా సాద్ కంటే నాకు ఎక్కువ గీరా ఉంది మరియు నాకంటే అల్లాహకే ఎక్కువ గీరా ఉంది. ఆత్మ గౌరవం. సంఖ్య 830. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక బెదూయిన్ అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, నా భార్య ఒక నల్లని బిడ్డకు జన్మనిచ్చింది అని చెప్పారు. ప్రవక్త అతనితో, నీకు ఒంటెలు ఉన్నాయా అని అడిగారు. అతను ఉన్నాయి అని జవాబిచ్చారు. ప్రవక్త, అవి ఏ రంగులో ఉన్నాయి అని అడిగారు. అతను అవి ఎరుపు రంగులో ఉన్నాయి అని జవాబిచ్చారు. ప్రవక్త, ఇంకా వాటిలో ఏవైనా బూడిద రంగులో ఉన్నాయా అని అడిగారు. అతను అవును ఉన్నాయి అని జవాబిచ్చారు. ప్రవక్త అతన్ని, ఈ బూడిద రంగు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగారు. అతను, ఇది ఒంటె పూర్వీకుల నుండి వచ్చిందని నేను అనుకుంటున్నాను అని అన్నారు. అప్పుడు ప్రవక్త అతనితో ఇలా అన్నారు, అందువల్ల నీ ఈ బిడ్డ చాలా మటుకు ఆ రంగును తన పూర్వీకుల నుండి వారసత్వంగా పొంది ఉంటారు. సంఖ్య 831. అబూ బుర్దా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త ఇలా అనేవారు, అల్లాహ్ నిర్దేశించిన చట్టపరమైన శిక్ష కలిగిన నేరానికి పాల్పడినట్లయితే తప్ప మరెవరికి 10 కొరడా దెబ్బల కన్నా ఎక్కువ శిక్ష విధించకూడదు. సంఖ్య 832. అబ్దుల్ రహమాన్ బిన్ జాబిర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఇతరుల ద్వారా ప్రవక్త ఇలా అన్నారని తెలిసింది, అల్లాహ్ నిర్దేశించిన చట్టపరమైన శిక్ష అవసరమైన నేరానికి పాల్పడినట్లయితే తప్ప 10 కొరడా దెబ్బల కన్నా మించిన శిక్ష ఏదీ లేదు. సంఖ్య 833. అబూ బుర్దా అల్ అన్సారీ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఇలా చెప్పడం నేను విన్నాను, అల్లాహ్ యొక్క చట్టపరమైన శిక్షకు అర్హమైన నేరంలో పాల్పడిన వ్యక్తి తప్ప మరెవరిని 10 కొరడా దెబ్బల కంటే ఎక్కువ కొట్టవద్దు. సంఖ్య 834. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్ విషాల్ను ఏ భోజనం చేయకుండా 1 రోజు కంటే ఎక్కువ నిరంతరంగా ఉపవాసం ఉండటాన్ని నిషేధించారు. ముస్లింలలో ఒక వ్యక్తి ఇలా అన్నారు, కానీ ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు అల్ విషాల్ చేస్తారు కదా? దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు, మీలో నాతో సమానమైన వారు ఎవరు లేరు. నేను నిద్రపోతాను, నా ప్రభువు నాకు తినడానికి త్రాగడానికి ఇస్తారు. ప్రజలు అల్లు విషయాలను వదులుకోవడానికి నిరాకరించినప్పుడు ప్రవక్త వారితో పాటు 1 నెల 1 రోజు ఉపవాసం ఉన్నారు మరియు ఆయన తన ఉపవాసాన్ని విరమించకుండా మరో రోజు కూడా కొనసాగించారు. వారు నెలవంకను చూసినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఒకవేళ నెలవంక కనిపించకపోయి ఉంటే నేను మీ ఉపవాసాన్ని 3వ రోజు కూడా కొనసాగించేలా చేసి ఉండేవాడిని. వారు అల్ విషయాలను వదులుకోవడానికి నిరాకరించినందుకు వారిని శిక్షించాలనుకున్నట్లుగా ఆయన ప్రవర్తించారు. హదీసు 835.
అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త జీవించి ఉన్న కాలంలో ఆహార పదార్థాలను తూకం వేయకుండా లేదా కొలవకుండా యాదృచ్ఛికంగా కొనుగోలు చేసేవారు. వాటిని కొన్న చోటే అమ్మి తమ నివాస స్థలాలకు తీసుకువెళ్లేంత వరకు వారు అలా చేసినట్లయితే వారిని దండించేవారు. హదీస్ 836. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకు ఎదురైన ఏ విషయంలోనూ అల్లాహ్ నిర్దేశించిన హద్దులు దాటేంత వరకు తన కోసం తాను ప్రతీకారం తీర్చుకోలేదు. ఒకవేళ హద్దులు దాటితే ఆయన అల్లాహ్ కొరకు ప్రతీకారం తీర్చుకునేవారు. సంఖ్య 837. సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారి కథనం. నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నేను లియాన్ ఉదంతాన్ని చూశాను. ఒక వ్యక్తి తన భార్యపై అక్రమ లైంగిక సంబంధం పెట్టుకుందని ఆరోపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారికి విడాకులు ఇవ్వమని ఆదేశించారు. మరియు ఆ భర్త ఆమెను ఉంచుకుంటే నేను అబోద్ధీయుడిని అవుతాను అని అన్నారు. ఆ జుబైర్ రజియల్లాహు అన్హు కూడా ఇలా అన్నారని నాకు గుర్తుంది. ఒకవేళ ఆ ఫలానా లక్షణాలతో బిడ్డను కన్నట్లయితే ఆమె భర్త సత్యవంతుడని రుజువు అవుతుంది. కానీ ఒకవేళ ఆమె వహర ఎర్రని కీటకంలాగా కనిపించే ఫలానా లక్షణాలతో బిడ్డను కన్నట్లయితే అతను అసత్యవాది అని రుజువు అవుతుంది. ఆ జుబైర్ రజియల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను. చివరికి ఆమె తన భర్తకు నచ్చని లక్షణాలతో ఒక బిడ్డను కన్నది. సంఖ్య 838. అల్ కాసిం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం లియాన్ ప్రమాణం చేసిన దంపతుల గురించి ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ప్రస్తావించారు. అబ్దుల్లా బిన్ షద్దాద్ అతనితో ఇలా అన్నారు. సాక్షి లేకుండా నేను ఎప్పుడైనా ఏ స్త్రీనైనా రాళ్లతో కొట్టి చంపవలసి వస్తే నేను ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపి ఉండేవాడిని అని అల్లాహ్ ప్రవక్త చెప్పిన స్త్రీ ఈమెనా అని ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అని అడిగారు. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు. కాదు, ఆ స్త్రీ తన అనుమానాస్పద ప్రవర్తన ద్వారా తనను తాను బయట పెట్టుకుంటుంది. సంఖ్య 839. ఇబ్ని అబ్బాస్ గారి కథనం ప్రకారం ప్రవక్త సమక్షంలో లియాన్ ప్రస్తావనకు వచ్చింది. ఆసిం బిన్ ఆది దాని గురించి ఒక వాక్యం చెప్పారు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతని తెగకు చెందిన ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి తన భార్యతో ఒక వ్యక్తిని చూశారని ఫిర్యాదు చేశారు. ఆసిం రజియల్లాహు అన్హు నా వాక్యం కారణంగానే నేను విచారణకు గురయ్యాను. కాబట్టి అతను ఆ వ్యక్తి ప్రవక్త వద్దకు తీసుకువెళ్లారు. ఆ వ్యక్తి ఆయనకు జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఆ భర్త పసుపచ్చని ఛాయతో సన్నగా మరియు నిస్సారమైన జుట్టుతో ఉన్నారు. అయితే తన భార్యతో ఉన్నాడని అతను ఆరోపించిన వ్యక్తి ఎర్రది గోధుమ వర్ణంతో, లావుపాటి కాళ్ళతో మరియు లావైన శరీరంతో ఉన్నాడు. ప్రవక్త ఓ అల్లా సత్యాన్ని వెల్లడి చెయ్యి అన్నారు. ఆ తర్వాత ఆ స్త్రీ తనతో ఉన్నాడని భర్త ఆరోపించిన వ్యక్తిని పోలిన ఒక బిడ్డను జన్మనిచ్చింది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిచే లియాన్ మీద ప్రమాణం చేయించారు. సభలో ఒక వ్యక్తి ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హుతో ఇలా అన్నారు. ప్రవక్త ఎవరి గురించి అయితే సాక్షులు లేకుండా ఏ స్త్రీనైనా అక్రమ సంబంధం పెట్టుకుందన్న కారణాన రాళ్లతో కొట్టి చంపవలసి వస్తే నేను ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపేవాడిని అని అన్నారో ఆ స్త్రీ ఈమెనా? ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు. కాదు, ఆమె వేరొక స్త్రీ. ముస్లింల వద్ద ఆమె ప్రవర్తన ఎంత అనుమానాస్పదంగా ఉండేదంటే ఎవరైనా ఆమెపై అక్రమ లైంగిక సంబంధం పెట్టుకుందని ఆరోపించే అవకాశం ఉండేది. సంఖ్య 840. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు. 7 ఘోరమైన వినాశకరమైన పాపాలకు దూరంగా ఉండండి. ప్రజలు అడిగారు, ఓ ప్రవక్త, అవి ఏమిటి? ఆయన ఇలా అన్నారు. ఆరాధనల్లో అల్లాహకు భాగస్వామ్యం కల్పించడం, మాంత్రికం ఉపయోగించడం, న్యాయపరమైన కారణం తప్ప అల్లా నిషేధించిన ప్రాణాన్ని తీయడం, వడ్డీ తినడం, అనాథ యొక్క ఆస్తిని తినివేయడం, శత్రువుకు వీపు చూపడం మరియు యుద్ధ సమయంలో యుద్ధభూమి నుండి పారిపోవడం మరియు పవిత్రతకు సంబంధించిన ఏ విషయము కనీసం ఆలోచించని మంచి విశ్వాసులైన పతివ్రత స్త్రీలను నిందించడం. సంఖ్య 841. అబూ హురైరా గారి కథనం. ప్రవక్త గారు ఇలా అనడం నేను విన్నాను. ఒకవేళ ఎవరైనా తన బానిసను నిందించి ఆ బానిస తను చెప్పిన దాని నుండి విముక్తి పొందితే ఆ బానిస నిజంగా అతను వర్ణించినట్లుగానే ఉంటే పునరుత్థాన దినాన అతనికి కొరడా దెబ్బలు పడతాయి. సంఖ్య 842. అబూ హురైరా మరియు జైద్ బిన్ ఖాలిద్ అల్ జుహానీ రజియల్లాహు అన్హుమాల కథనం. ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి ఈ హదీస్ మనకు పైన చాలాసార్లు వచ్చింది. ఇప్పటికీ ఇదే పుస్తకంలో గమనించగలం.